ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు అధికారం వచ్చిన తర్వాత వీరు చేసినటువంటి దుర్మార్గాన్ని ఈ రాష్ట్ర ప్రజలు భరించలేక వీరికి గత 2024 ఎలక్షన్లో 175 సీట్లులో 151 నుంచి కనీ విరిగిన రీతిలో ఈ రాష్ట్ర ప్రజలకు వీళ్లకు బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేసి వీళ్లను దుర్మార్గులారా మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత గాని హక్కు గాని లేదని ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించిన తర్వాత కూడా ఎట్లుంటుందంటే కుక్క తోక వంకర అన్న రీతిలో వీరు ఇప్పటికి కూడా వీళ్ళు చేస్తున్న అరాజకాలు కానీ వీళ్ళు చేస్తున్న ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర అభివృద్ధిని ఎంత విధిగా అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తుందో వీరు తట్టుకోలేక ఆ వీచుకు తట్టుకోలేక గతంలో వీళ్ళు చేసిన అరాజకాలకు వీళ్ళు జైలు పాలవుతుంటే వీళ్లకు ఏ దారి లేక ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై నిరంతరము కష్టపడి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు తప్ప మిగతాటువంటి ఏ పని లేనటువంటి పిచ్చి కుక్కలాగా తయారైపోయారు. మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక ద్వారా ఒకటే అడుగుతున్నాం. అయ్యా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ దేశాల్లోనే పేరు ప్రఖ్యాతి కాంచినటువంటి శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారు దేశ విదేశాల నుంచి ఆయన యొక్క భక్తిని ఆయన కొనియాడడానికి ఆయన ఉన్నా లేకైనా లక్షల మంది భక్తులు పుట్టపర్తికి వచ్చి ఆయన బ్రతుకున్నప్పుడు ఎంత ఇదిన్నారో ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన సమాధిని దర్శించుకొని పోయేటువంటి నాయకులు ఎంతో మంది ఉంటే అతని యొక్క 100వ జయంతి ఘనంగా అధికారంగా నిర్వహించాలి జరిపించాలి అనేటువంటి ప్రస్తుత శాసనసభ్యురాలు పల్లె సింధూర్ రెడ్డి గారు కొత్తగా రాజకీయ అనుభవం లేకపోయినా రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా వచ్చి ప్రభుత్వానికి వినత పత్రం ఇచ్చి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి 100వ జయంతిని ప్రభుత్వమే అధికార లాంఛనీయాలుగా చేయించాలనేటువంటి ఏదో చేసి అంత నిరంతరం కష్టపడి పని చేసినటువంటి సింధూరారెడ్డి గారి యొక్క అభ్యర్థాన్ని ముఖ్యమంత్రి గారు ఆమోదించి సత్యసాయి బాబా జయంతిని ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జరిపిస్తామని చెప్పితే పుట్టపర్తి ప్రజలే కాదు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా చాలా ఆనందానికి వసులయ్యారు. ముఖ్యమంత్రి గారికి ఎంతో మంది కృతజ్ఞతలు తెలిపారు. సార్, ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఇన్ని ఏజెన్సీలు పోయినాయి, ఎవ్వరు కూడా చేయని రీతిలో ఇప్పుడు మీరు మీ కూటమి ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సత్యసాయి బాబా యొక్క జయంతిని మీరు లాంఛనీయంగా చేసడం చాలా అమోఘం. జీవితంలో మేము మిమ్మల్ని మర్చిపోలేమనేటువంటి చరిత్రలో దీనికి నోర్చుకోలేనటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అక్కడ వచ్చే భక్తులకు సదుపాయాల కోసం వారి యొక్క సౌకర్యాల కోసం స్వామి యొక్క బర్త్డేకి 10 కోట్ల రూపాయలు ఫండ్స్ రిలీజ్ చేస్తే ఈ దురుద్దేశమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పార్టీ నాయకులతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి కోర్టుకి ఇచ్చారంటే ఎంత నీచ నికృష్టమైనటువంటి పనులు చేస్తున్నారు చెప్పండి. ఆ మహానుభావుడు సత్యసాయి బాబా గారు కనీసం రాయలసీమలో 3 జిల్లాలకు గుక్కడు తాగుడు నీరు దొరకని పరిస్థితుల్లో కూడా 3 జిల్లాలకు తాగునీరు అందిస్తూ లక్షలాది మంది పేద పిల్లలు చదివిస్తూ విద్య ఆరోగ్య సౌకర్యాలను ఎంతో లక్షలాది మందికి కల్పిస్తూ నిరంతరము భక్తులు అక్కడికి వచ్చి వసతుల కోసం ఎంతో చేస్తున్నటువంటి ఇదిలో ఆ మహానుభావుడు చేసినటువంటి సేవలు ఆ మహానుభావుడు పెట్టినటువంటి ఖర్చులు ఈ ప్రభుత్వం ఇస్తున్న 10 కోట్లు ఏం లెక్క? వీలైతే మీరు కూడా ఓ 2 కోట్లు 3 కోట్లు విరాళాలు ఇవ్వండి. ప్రజలు ఎంత సంతోషిస్తారు. బాబా గారు పైన బాబా గారు మనస్సు ఎంత మనశ్శాంతి అవుతుంది. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీకు ఎంత నీచ నికృష్టమైనది అది మీకు తెలుసు, రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు తెలుసు. ఇది ఎంత దుర్మార్గం నుంచి మీరు పెట్టినటువంటి ఖర్చులో మీరు చేసినటువంటి దుర్మార్గపు పనుల్లో ఈ ప్రభుత్వం ఇస్తున్న 10 కోట్లు ఏం లెక్కని మీరు చేసి పెడుతున్నారు. దీనివల్ల మీకు మీ జీవితంలో ఇది ఒక మచ్చగాని ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత నీచనానికి దిగజారుతాడా? ఆ మహానుభావుడు భగవాన్ సత్యసాయి బాబా కనపడని దేవుడి కంటే కనిపించే భగవంతుడు ఆయన కోసం ప్రభుత్వం 10 కోట్లు ధనం ఇస్తే ప్రజాధనం దుర్వినియోగం అని చెప్పి రచ్చకు వస్తాడా, కోర్టుకు ఎక్కుతాడా అనేటువంటి ఒక ఘన చరిత్ర సాధించుకున్నారు. ఏది ఏమైనా మీరు ఆంధ్రప్రదేశ్లో కాదు ప్రపంచ దేశాల్లో నిలిచిపోయేలాగా ఎక్కారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఇదిని ఎంత చేసినా ఏది పోయినా రాష్ట్ర ప్రజలు మీరు మీ భ్రమలను మీరు ఎంత చేసినా కానీ మీకు మళ్ళీ అధికారం ఇస్తారనేది మీ పగటి కళలు తప్ప మళ్ళీ ఎటువంటి కళలు కాదు. మీరు చేసినట్టు దుర్వినియోగంలో డబ్బు కానీ ఆస్తులు కానీ ఎంత చెప్పు అవన్నీ మేము గురించి చెప్తే బాగుండదు. ఇప్పటికైనా మీరు ఎన్ని ఇదులు చేసినా రాష్ట్ర ప్రజలు మీకు ఎంత బుద్ధి చెప్పినా మీరు మారపోరు. రాబోయే రోజుల్లో ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి
అభివృద్ధి, నిరంతరము నిద్రాగారం లేకుండా 75 ఏళ్ల వయసులో కూడా రోజు 18 గంటలు నిరంతరం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు కోసం చేయడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరెవరినో ముందలు చేస్తారు, ఎక్కడెక్కడో చేస్తారు. వీళ్ళందరితోనే కాకుండా భగవంతునితో సమానుడైనటువంటి సత్యసాయిబాబు గారిని కూడా మీరు టార్గెట్ చేశారంటే మీరు మహాగనులండి. ప్రపంచ దేశాల్లో ఈ సత్యసాయిబాబు గారి మీద మీరు కోర్టుకు వెళ్ళడంలో ప్రపంచ దేశాల్లో చాలా పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. మీ ప్రభుత్వంలో మీరు చేసినటువంటి మీతో పాటు మీ మంత్రులు, మీ సహార మంత్రులు కానీ ఎవ్వరు కూడా కూటమి ప్రభుత్వం నుంచి తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరని ఈ వేదిక ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.